దీంట్లో కూడా ఫాదర్ వేషమే అతను 3-4 సీన్లు చేశాను చాలా బాగున్నాయి మీకోసం రాశానండి అవన్నీ చేశాను కష్టపడి చేశాను అంతే మనకి రేపు పొద్దున బాగుంటుంది మంచి పేరు అంతా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అతను ఏం రత్నం డబ్బింగ్ కూడా జాగ్రత్తగా చెప్పాలనుకున్నా డబ్బింగ్ సీన్లో చేస్తున్నాం ఆ సీన్లు రావట్లా కో డైరెక్టర్ని అడిగాను ఏంటి ఈ సీన్లో మనం చేశాం కదా నాకు గుర్తుంది చాలా రోజుల తర్వాత డబ్బింగ్ చేస్తున్నాం అన్నాడు తీసేశారు ఆ మంచి సీన్లు నాకున్న మంచి సీన్లు 3 అయినాయి ఇది లెంత్ ప్రాబ్లం అని చెప్పి తీసారండి ఉంచండి పోనీ డబ్ చేసి పెడదాం పోనీ అంతగా ఉంటే ఫైనల్గా తీసుకోండి లేదు సార్ అవసరం అయిపోయింది ఇవి ఉన్నవి చెప్పండి చాలు చాలా డిసప్పాయింట్ అయ్యో అరే వెళ్ళినా తీసినా బయటకు మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఉంటాయో లేవో గ్యారెంటీ లేకుండా పోయింది అలాంటి ట్రెండ్ కూడా వచ్చేసింది ఏదో మన వాళ్ళు హీరోల మీద వేయరు మన బొట్టు వాళ్ళ మీద సీన్ల మీద కత్తిరేసేస్తారు లెంత్ అని ఇంకోటి తర్వాత ఇంకో అడ్డం పడుతుందని లేకపోతే ఫ్లోకి అడ్డం పడుతుందని టెంపో పోతుంది ఏదో కారణాలు చెప్తారు అవి కూడా అడగడం మానేశాను నేను ఆయన ఏమున్నాయి చెప్పు ఆ సీన్లు అవి చెప్పి వెళ్ళిపోతాను నేను డబ్బింగ్ ఇటువంటి ట్రెండ్లో చాలా ఈ రెమ్యూనరేషన్లు ఆ కాలంలో మీకు చాలా తక్కువ ఉండేవి అంట కదా ఇది రెమ్యూనరేషన్ ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేవి కదా ఇప్పుడేం చాలా ఎక్కువ ఉన్నాయి కదా అవును అసలు మీ ఆ రెమ్యూనరేషన్లో అప్పట్లో కరెక్ట్గానే పే చేశారా అండి మీకు అవి చెప్పాలంటే నిజం చెప్పాలంటే చాలామంది ఎగ్గొట్టేవాళ్ళు తక్కువ రెమ్యూనరేషన్ లెక్కలేదు ఆ రోజుల్లో అది విలువ ఓకే ఆ 3,000 3 లక్షలు ఇవాళ ఓకే వాళ్ళు 3 లక్షలు తీసుకున్నా వాళ్ళ 3,000 తీసుకున్నా ఒకటే అది అమౌంట్ ఓకే కానీ ఆ 3,000లోనే మమ్మల్ని ఏదో రకంగా ఉపయోగించేసుకుని దాంట్లో దొంగ చెక్కులు ఇచ్చేసి లేకపోతే అసలు ఇవ్వకుండా లేదా తిండి పెట్టి మా వీక్నెస్ ఉందనుకో మంచి పొగ చూసుకుంటారా చంద్రబాబు గారు డబ్బులు అడిగాడు మా బొమ్మ ఫుడ్ గిట్ పెట్టండి బొమ్మానంగా ఉంది వాళ్ళని తర్వాత బిజినెస్ అవ్వలేదని లేకపోతే పిచ్చుడు అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ ఇస్తామని చాలా ఎక్కువ అప్పుడు ఈ పెద్ద డబ్బుల కోసం చూడకుండా కాంపిటీషనే ఈ వేషం కొడుకు పోనీయకూడదు ఈ వేషం మనకే రావాలి ఈ వేషం వస్తే పోనిచ్చేవాళ్ళం కాదు వాడు డబ్బులు ఇస్తున్నాడా లేదా అనేది సెకండరీ అయిపోయేది సో ఇది అడ్వాంటేజ్ తీసుకుని చాలామంది ఎగ్గొట్టేవాళ్ళు చాలామంది కూడా చాలామంది ఒక 80% ఎగ్గొట్టేవాళ్ళే అంటే ఎగ్గొట్టడం అంటే పూర్తిగా ఎగ్గొట్టడం కాదు ఆ బ్యాలెన్సులు ఇవ్వలేకపోవటం వాడికి కూడా పాపం ఇబ్బందులు రావటం రిలీజ్ కాలేకపోవటం ఎక్కడ బిజినెస్ ఆగిపోవటం వాడిని ఏం అడుగుతాం ఒకవేళ చెక్కులు ఇచ్చినా చెక్కులు డబ్బులు ఉండవు ఇప్పుడైతే భయపడుతున్నారు చెక్కులు వచ్చాయి బౌన్స్ అయితే మళ్ళీ లీగల్గా మనకి అసోసియేషన్లు వచ్చాయి యూనియన్లు వచ్చాయి ఇప్పుడు మన యూనియన్ కంప్లైంట్ చేస్తే వసూలు చేసి ఇస్తున్నారు సో ఇప్పుడు భయం తక్కువ మాట్లాడుకోండి పోనీ 100 కాకపోతే నేను ₹1,00,000 కాకపోతే నేను 50,000 ఇస్తాను మన ఇద్దరు ఇష్టం అయితే పోతాం ఆ 50,000 కరెక్ట్గా ఇవ్వు 50,000లోనే మళ్ళీ ఏదో 10-15 ఎగ్గొట్టాలని చూడకు అని ట్రెండ్ వచ్చింది చాలా మటుకు ఇప్పుడు మాట్లాడేటప్పుడే మాకు బడ్జెట్ అంటే ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేమని చెబుతున్నారు దానికి ఆనర్ చేస్తున్నారు దానికి కూడా మాకు యూనియన్ భయపెడుతున్నాం డబ్బింగ్ అని ఉంది కదా అది పేమెంట్ వస్తే కానీ డబ్బింగ్ చెప్పద్దు అంటున్నారు మా అసోసియేషన్ అది చెప్పిన తర్వాత మాకు కూడా కష్టం అండి రిలీజ్ ముందు ఎందుకు మాకు గొడవలు చేస్తాము మీకు డబ్బింగ్ అనేది ఉంది కదా సినిమా అంతా డబ్బింగ్ చేయాలి కదా అప్పుడైతే మనకి అవుట్డోర్కి వెళ్ళినప్పుడే డబ్బింగ్ చేసేవాళ్ళం అవుట్డోర్ స్టూడియోలో చేసేది డబ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు సైలెంట్గా తీసేవాళ్ళం ఇప్పుడు మొత్తం టోటల్గా సినిమాలు అందరూ ఆర్టిస్టులు కూడా చేయాలి అందువల్ల అక్కడికి ఆ పరిధిలోనే చూసేసుకోండి మీరు ఒకవేళ ఇవ్వలేను ఇంతకంటే ఇవ్వలేను మీదే మా దృష్టికి రానివద్దు మీరే మీ ఇంటి దగ్గర కాంప్రమైజ్ అయిపోండి అని మా అసోసియేషన్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు చెప్తున్నారు మా దగ్గరికి వచ్చింది అనుకోండి మనకి మేము అందరికి పంపించాలి అఫీషియల్గా మేము 10% కట్ చేస్తాం సర్వీస్ ఛార్జెస్ అతనితో మరి అతనికి వెళ్ళి యూనియన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి మమ్మల్ని దగ్గర వసూలు చేశాడని ఖర్చు అతనికి ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ మమ్మల్ని బుక్ చేయడు గొడవకు పెట్టుకున్నాం కదా వాటితో